ప్రధాని మోడీ నాగ్పూర్, ఛత్తీస్గఢ్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ ప్రయత్నాల కారణంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతియుతమైన కొత్త యుగం కనిపిస్తోందని మోడీ తెలిపారు. ముందు ప్రధాని నరేంద్ర మోడీ నాగ్పూర్లో పర్యటించారు. దీక్షాభూమిని ఆయన సందర్శించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగ్పూర్లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ను శంకుస్థాపన చేశారు. ఇది ఈ ప్రాంతంలో అత్యాధునిక కంటి వైద్య సదుపాయాలకు పెద్ద ప్రోత్సాహాన్నిస్తుందన్నారు మోడీ. మాధవ్ నేత్రాలయ అనేది గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్ దార్శనికతతో దశాబ్దాలుగా లక్షలాది మందికి సేవ చేస్తోన్న సంస్థ అని కొనియాడారు. అటు ఛత్తీస్గఢ్లో పర్యటించారు మోడీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బిలాస్పూర్ జిల్లాలోని మోహభట్టా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 3 లక్షల మంది పేదలు గృహ ప్రవేశం చేశారన్నారు. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంటోందని, త్వరలోనే అక్కడ నూతన శకం ప్రారంభమవుతుందని చెప్పారు. ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నక్సలిజాన్ని ప్రోత్సహించిందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ విధానాల వల్లే దశాబ్దాలుగా నక్సలిజం పెరిగిపోయిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ ప్రయత్నాల కారణంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతియుతమైన కొత్త యుగం కనిపిస్తోందని తెలిపారు.